Good evening to all. Welcome to another class. Today we are discuss about the topic nitrogen metabolism. Metabolism of nitrogen. Okay. Um, the nitrogen is the one of the essential element to the plants. Okay. ఇక్కడ ప్లాంట్స్కి అవసరమైనటువంటి ఎలిమెంట్స్లో ఎసెన్షియల్ ఎలిమెంట్స్లో వన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఏంటి నైట్రోజన్. ఓకేనా. ఈ నైట్రోజన్ మొక్కలకి ప్లాంట్స్కి ఏ విధంగా యూజ్ అవుతుంది అన్నది మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే. నైట్రోజన్ ఈజ్ ఏ మోస్ట్ లార్జెస్ట్ రిక్వైర్మెంట్ ఫర్ ద ప్లాంట్. ఓకేనా. ఇక్కడ ఇట్ ఈజ్ ఏంటంటే ఈ నైట్రోజన్ అనేది ఎక్కువ మొత్తంలో ప్లాంట్స్ యూజ్ చేసుకోగలిగినటువంటి ఎసెన్షియల్ ఎలిమెంట్. ఓకేనా. ఇక్కడ ఈ నైట్రోజన్ అనేది సాయిల్లో లార్జెస్ట్ అమౌంట్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఈ నైట్రోజన్ మెటబాలిజంలో టేక్స్ ప్లేస్ నైట్రోజన్ సైకిల్. ఓకే. నైట్రోజన్ సైకిల్ ద్వారా ఇక్కడ నైట్రోజన్ ఎసిమినేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే. ఇక్కడ మనం ఫస్ట్ నైట్రోజన్ cycle. Apart from carbon, hydrogen, oxygen. Okay. Apart from carbon, hydrogen, oxygen, the nitrogen is most prevalent element to the living organism. ఓకేనా. ఇక్కడ ప్లాంట్స్కి లివింగ్ ఆర్గానిజమ్స్కి అవైలబుల్గా ఉన్నటువంటి ఎలిమెంట్స్లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్తో పాటుగా నైట్రోజన్ కూడా ఒక ముఖ్యమైనటువంటి ఎలిమెంట్. ఓకే. ఇట్ ఈస్ కన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినో యాసిడ్స్, ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్, విటమిన్స్, హార్మోన్స్ ఎట్సెట్రా. ఓకే. ఇది ఎందులో కన్స్టిట్యూయెంట్గా ఉంటుంది? ఎమినో యాసిడ్స్, ఇంకా న్యూక్లిక్ యాసిడ్స్, ప్రోటీన్స్, హార్మోన్స్, విటమిన్స్, వీటన్నిటిలోకి ఇది మెయిన్ కాంపోనెంట్గా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇదేంటంటే నైట్రోజన్ ఎగ్జిస్ట్ టూ నైట్రోజన్ ఆటమ్స్. ఓకే. ద నైట్రోజన్ exists two nitrogen atoms joined by a triple covalent bond. ఓకేనా. ఇక్కడ రెండు నైట్రోజన్ అణువులు ఈ నైట్రోజన్ యొక్క స్ట్రక్చర్లో పార్టిసిపేట్ చేస్తాయన్నమాట. ఇందులో ఉన్నటువంటి నైట్రోజన్కి మధ్య ఉన్నటువంటి బాండ్ ఏంటి అంటే ట్రిపుల్ కోవలెంట్ బాండ్. ఏమమ్మా? ట్రిపుల్ కోవలెంట్ బాండ్ అనమాట. ఓకే. ఇందులో తర్వాత మనం ఏంటంటే నైట్రోజన్ ఫిక్సేషన్ ఎలా జరుగుతుంది, ఈ నైట్రోజన్ సైకిల్లో నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది ఎలా జరుగుతుంది అన్నది చూసుకుంటే okay. What is nitrogen fixation? The process of conversion of molecular nitrogen into ammonia, nitrates or nitrogen oxides. This process is known as nitrogen fixation. ఓకేనా.
ఇక్కడ జనరల్గా ఏంటంటే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి నైట్రోజన్ అనేది మాలిక్యులర్ నైట్రోజన్, దీన్ని మాలిక్యులర్ నైట్రోజన్ అంటాం. ఈ మాలిక్యులర్ నైట్రోజన్ అనేది ఏంటి, కన్వర్టెడ్ ఇంటూ NH3. ఓకేనా, NH3 అమోనియా నైట్రైట్స్ నైట్రేట్, ఓకే, ఆర్ నైట్రోజన్ ఆక్సైడ్స్, వీటిని నైట్రోజన్ ఆక్సైడ్స్ అనేసి అంటాం అనమాట. ఈ విధంగా నైట్రోజన్ అనేది ఒక మాలిక్యులర్ నైట్రోజన్ అనేది ఇక్కడ అమోనియాగా కానీ నైట్రేట్ గాను చేంజ్ అవ్వడాన్ని మనం నైట్రోజన్ ఫిక్సేషన్ అనేసి చెప్తాం అనమాట. ద ప్రాసెస్ ఆఫ్ conversion of molecular nitrogen into the process of conversion of molecular nitrogen into ammonia or nitrites or nitrate or nitrogen oxides is called nitrogen fixation. ఓకే, ఇది నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే ఏంటి, అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి నైట్రోజన్ అమోనియా గాను నైట్రేట్ గాను చేంజ్ అవ్వడాన్ని మనం నైట్రోజన్ ఫిక్సేషన్ అనేసి అంటాం అనమాట. ఇక్కడ ద నేచర్లో ఉన్నటువంటి లైట్ కానీ యూవి రేడియేషన్ అనేవి ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ జరగడానికి కావాల్సినటువంటి ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాయన్నమాట. ఏవి, నేచర్లో ఉన్నటువంటి లైటింగ్, అలాగే యూవి రేడియేషన్స్, అల్ట్రావైలెట్ రేడియేషన్స్ అనేవి ఈ నైట్రోజన్ ఫిక్సేషన్కి కావాల్సినటువంటి ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ అంతేకాకుండా ఈ నైట్రేట్స్గా ఫామ్ అయినటువంటి నైట్రోజన్ ఫిక్సేషన్ జరగడానికి కావాల్సినటువంటి సోర్సెస్ కూడా కొన్ని ఉన్నాయి. ఏంటి అంటే ఎబ్రివేషన్ రాసుకున్నారు కదా, చెప్తున్నా. ఇక్కడ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి నైట్రోజన్ అనేది దేని ద్వారా అవైలబుల్గా ఉంటుందంటే, చూడండి, అంటే నైట్రోజన్ ఫిక్సేషన్ జరగడానికి కావలసినటువంటి సోర్సెస్ ఇవి. అట్మాస్ఫియర్లోకి నైట్రోజన్ ఎలా డెవలప్ అవుతుంది, ఎలా అవైలబిలిటీగా ప్లాంట్స్కి ఉంటుంది అన్నది మనం చూద్దాం. ఇందులో ఇండస్ట్రియల్, అంటే ఇక్కడ ఇండస్ట్రియల్ కంబషన్, ఇండస్ట్రీస్లో కంబషన్ రియాక్షన్స్ జరిగేటప్పుడు N2 రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ విధంగా నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతుంది. మరికొన్ని ఫారెస్ట్ ఫైర్స్, అలాగే ఆటోమొబైల్స్ ఎగ్జాస్ట్స్, అంతేకాకుండా మరికొన్ని
ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ పవర్ జనరేటింగ్ హౌసెస్, పవర్ జనరేటింగ్ హౌసెస్ అంటే ఎలక్ట్రికల్ N2 ఫిక్సేషన్. మరికొన్ని బయలాజికల్ అంటే లివింగ్ ఆర్గనిజమ్స్ ద్వారా కూడా నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతుంది. ఓకే, ఇంకొకటి నైట్రిఫికేషన్ తర్వాత చెప్తా. ఓకేనా, ఇక్కడ నైట్రోజన్ ఫిక్సేషన్ జరగడానికి ఇండస్ట్రియల్ కంబషన్, అలాగే ఎలక్ట్రికల్ పవర్ హౌసెస్, అలాగే ఫారెస్ట్ ఫైర్స్ ఇవన్నీ కూడా అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి నైట్రోజన్ ఫిక్సేషన్ చేయడానికి కావాల్సినటువంటి సోర్సెస్ అన్నమాట. ఓకే, ఇక్కడ నైట్రోజన్ నైట్రేట్స్, ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, నైట్రోజన్ అనేది ఏ విధంగా మారుతుంది, చేంజ్ అవుతుంది. నైట్రేట్స్ అమోనియాగా చేంజ్ అవుతుంది. ఈ విధంగా ద నైట్రేట్స్ అండ్ అమోనియా దస్ ఫార్మ్డ్ అబ్జార్బ్డ్ బై, ఈ విధంగా దీని నుంచి నైట్రోజన్ కదా, నైట్రోజన్ ఏం చెప్పుకున్నాం, N2 అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి నైట్రోజన్ అనేది ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది, NH3గా, అంటే అమోనియా. ఇదంతా కూడా సాయిల్ అనుకోండి, సాయిల్. ఓకే, ఇదంతా కూడా సాయిల్లో జరిగేటటువంటి ప్రాసెస్ అన్నమాట. ఓకేనా, ఇక్కడ NH3 అనేది నైట్రైట్స్ గాను అలాగే నైట్రేట్ గాను ఫామ్ అవుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా వీటి నుంచి రిలీజ్ అయినటువంటి నైట్రోజన్ అంతా కూడా సాయిల్లోనికి అబ్జార్బ్ చేయబడుతుంది అన్నమాట. ఓకేనా, ఈ విధంగా అబ్జార్బ్ చేయబడినటువంటి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి నైట్రోజన్ అనేది కొన్ని లివింగ్ ఆర్గనిజమ్స్ ద్వారా కానీ, కొన్ని కెమికల్ రియాక్షన్స్ ద్వారా కానీ ఇక్కడ నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది జరుగుతుంది. ఈ నైట్రోజన్ ఫిక్సేషన్లో ఏం జరుగుతుంది, నైట్రోజన్ అనేది అమోనియా గాను, నైట్రేట్ గాను ఫామ్ అవుతుంది అన్నమాట. ఈ ప్రాసెస్నే దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ నైట్రిఫికేషన్. ఓకేనా, నైట్రిఫికేషన్. ఓకేనా, నైట్రిఫికేషన్ అంటాం. ఈ విధంగా ఫామ్ అయినటువంటి నైట్రేట్గా ఫామ్ అయినటువంటి నైట్రోజన్ ప్రొడక్ట్స్ అనేవి ప్లాంట్స్ ద్వారా అబ్జార్బ్ చేయబడతాయి. ఓకే, the ammonia nitrate that's formed is absorbed by the plants, అబ్జర్బ్ చేసుకున్నటువంటి ప్లాంట్స్లో ఈ నైట్రోజన్ ఏం జరుగుతుందంటే ఆర్గానిక్ నైట్రోజన్గా ఫామ్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా ఎంటర్ అయినటువంటి ఆర్గానిక్ N2గా ఫామ్ అవుతుంది. ఓకేనా, ఎప్పుడైతే when these plants eaten by the animals, thus organic nitrogen entered into animal body.
ఓకే, ఇక్కడ సాయిల్లో ఉన్నటువంటి ఈ నైట్రేట్స్ని ప్లాంట్ అనేది తన రూట్స్ ద్వారా ప్లాంట్ బాడీలోకి ఎంటర్ అవుతుందన్నమాట. అక్కడ నుంచి ఏంటి, టోటల్గా ప్లాంట్ బాడీ మొత్తం కూడా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అప్పుడు ఏంటంటే ఈ ప్లాంట్స్ని యానిమల్సే కదా తింటాయి. సో వెన్ ద యానిమల్స్ ఈట్ ద ప్లాంట్స్, then the organic nitrogen entered into the animal body. ఓకేనా, యానిమల్స్. ఇక్కడ యానిమల్స్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ విధంగా ఆర్గానిక్ కాంపౌండ్ ద్వారా ఇక్కడ నైట్రోజన్ ఎస్టిమ్యులేషన్ అనేది జరుగుతుంది. సమ్ టైమ్ ఏం జరుగుతుందంటే అమోనిఫికేషన్ జరుగుతుంది. అబ్జర్వ్ చేసుకున్నటువంటి ప్లాంట్స్ని యానిమల్స్ తిన్నాక ఇవి ఇక్కడ డీకంపోజిషన్ అంటే decomposing of biomass. Decomposing of biomass. ఏం చేస్తుంది, ఇక్కడ ఆర్గానిక్ నైట్రోజన్ కదా యానిమల్స్ బాడీలోకి ఎంటర్ అయ్యింది. ఎప్పుడైతే ఇవి యానిమల్స్ డెడ్ అయిపోతాయో అందులో ఉన్నటువంటి ఈ ఆర్గానిక్ నైట్రోజన్ అనేది మళ్ళీ తిరిగి అమోనియాగా ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ ద డీకాంపోజిషన్ ఆఫ్ nitrogen, organic nitrogen of a plants or dead plants or dead animals. Decomposition of organic nitrogen in the dead plants or dead animals is converted into ammonia. Converted into ammonia. This process is known as ammonification. చూడండి, ఇక్కడ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి నైట్రోజన్ అనేది ఇండస్ట్రియల్ ద్వారా నైట్రోజన్ అవైలబుల్ ఉంటుంది. ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్స్ ద్వారా మనకి నైట్రోజన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్, బయలాజికల్గా కూడా నైట్రోజన్ అనేది అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా అవైలబుల్గా ఉన్నటువంటి నైట్రోజన్ అనేది కొంత ప్రాసెస్ ద్వారా అంటే అమోనియా గాను నైట్రేట్గా ఫామ్ అవ్వడాన్ని మనం నైట్రోజన్ ఫిక్సేషన్ అన్నాం. దాన్ని నైట్రిఫికేషన్ అనేసి అంటాం అన్నమాట. ఈ నైట్రిఫికేషన్ జరిగిన తర్వాత సాయిల్లో నైట్రేట్స్ ఫామ్ అయిన తర్వాత ఈ నైట్రేట్స్ని ప్లాంట్స్ అబ్జార్బ్ చేసుకున్న తర్వాత ఈ నైట్రోజన్ అనేది ఆర్గానిక్ ఫామ్గా ఫామ్ అవుతుంది. ఈ ఆర్గానిక్ ఫామ్ని కలిగినటువంటి ప్లాంట్స్ అనేవి ప్లాంట్ బాడీ అంతా కూడా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాయి. ఎప్పుడైతే ఈ ప్లాంట్స్ని యానిమల్స్ తింటాయో అవి చనిపోయినప్పుడు వాటిల్లో ఉన్నటువంటి బయోమాస్ అంతా కూడా అంటే చనిపోయిన తర్వాత డీకంపోజ్ అయిపోయి అమోనిఫికేషన్ రియాక్షన్ ద్వారా మళ్ళీ సాయిల్లోకి అమోనియా ఫామ్లో రీచ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా అమోనియాగా ఫామ్ అయిన తర్వాత కొంత అమోనియా అనేది ammonia thus formed, some amount of ammonia evaporated into the atmosphere. Sometimes ammonia is converted into nitrification. Okay, అయితే ఇది నైట్రోజన్ సైకిల్ అమ్మ. అంతేకాకుండా
ఈ అమోనియా అనేది మళ్ళీ డీనైట్రిఫికేషన్ జరుగుతుంది. డీనైట్రిఫికేషన్ అంటే అమోనియా మళ్ళీ తిరిగి నైట్రోజన్ మాలిక్యూల్గా ఫామ్ అవుతుంది అనమాట. అట్మాస్ఫియర్లో కొంత ఎవాపరేట్ అయిపోతుంది అన్నాం కదా, ఆ విధంగా అట్మాస్ఫియరిక్ నైట్రోజన్గా ఫామ్ అవడాన్ని డీనైట్రిఫికేషన్ అనేసి చెప్పుకుంటాం అనమాట. ఇది నైట్రోజన్ సైకిల్. అయితే ఈ నైట్రోజన్ సైకిల్లో కొన్ని ఆర్గానిజమ్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తాయి. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము అంటే అమోనియా ఫస్ట్ ఆక్సిడేషన్ జరుగుతుంది. ఓకేనా, అమోనియా అనేది ఆక్సిడేషన్ జరిగి ఏం ఫామ్ అవుతుందట, నైట్రైట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ క్యారీడ్ అవుట్ బై ద బ్యాక్టీరియా ఈస్ నైట్రసోమోనస్ or నైట్రోకోకస్. ఓకేనా, అమోనియా నైట్రైట్గా ఫామ్ అవ్వడానికి హెల్ప్ అయినటువంటి బ్యాక్టీరియా ఏది అంటే నైట్రసోమోనస్ ఆర్ నైట్రోకోకస్ బ్యాక్టీరియా ఈ విధంగా అమోనియాని నైట్రైట్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, మళ్ళీ నైట్రేట్గా ఫామ్ అవడానికి ద నైట్రైట్ కన్వర్టెడ్ ఇంటూ నైట్రేట్ విత్ హెల్ప్ ఆఫ్ నైట్రోబ్యాక్టర్. ఓకేనా, ఈ ప్రాసెస్ అంతా ఏమంటాం, నైట్రిఫికేషన్. ఇక్కడ మీకు ఎంసెట్లో నైట్రిఫికేషన్లో పార్టిసిపేట్ చేసేటటువంటి బ్యాక్టీరియాస్ ఏవి, విచ్ బ్యాక్టీరియా పార్టిసిపేట్ ఇన్ ద నైట్రిఫికేషన్ అంటే అన్నప్పుడు ఇలాగా పేర్స్గా ఆప్షన్స్ ఇస్తాడనమాట. నైట్రసోకోకస్, నైట్రసోమోనస్, నైట్రసోబ్యాక్టర్ అని 3 ఉంటే మనం టిక్ చేస్తామన్నమాట. ఓకేనా, అలాగే డీనైట్రిఫికేషన్ జరుగుతుంది అంటే NO3 మళ్ళీ కొంత అమౌంట్ అనేది NO3 నైట్రేట్ ఫామ్ అయిన తర్వాత అది కొంత నైట్రోజన్ సైకిల్ డీనైట్రిఫికేషన్ ద్వారా మళ్ళీ ఏం జరుగుతుంది, అమోనిఫికేషన్ ద్వారా మళ్ళీ నైట్రోజన్గా ఫామ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే సూడోమోనాస్ థయోబాసిల్లస్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి ఇవి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకేనా, నైట్రోజన్ ఫిక్సేషన్ జరిగేటప్పుడు నైట్రిఫికేషన్లో ఎటువంటి బ్యాక్టీరియాస్ ఫామ్ అవుతున్నాయి, హెల్ప్ అవుతున్నాయి, పార్టిసిపేట్ చేస్తున్నాయి, డీనైట్రిఫికేషన్లో ఎటువంటి బ్యాక్టీరియాలు అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఓకే, ఇది నెక్స్ట్ ఇదంతా కూడా కెమికల్గా జరిగేటట్టు. తర్వాత బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది ఎలా జరుగుతుంది నోట్ చేసుకున్నారు కదమ్మా, ఇది చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. తర్వాత బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్. Okay, very few living organisms can utilize nitrogen as a molecular nitrogen. ఓకే, ఇవి ఇక్కడ
చాలా లివింగ్ ఆర్గనిజమ్స్ అనేవి నైట్రోజన్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే అందులో సమ్ టైప్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్, దట్ మీన్స్ ప్రోకారియోట్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ నైట్రోజన్ ఫిక్సేషన్. ఏంటి ఎక్కువగా నైట్రోజన్ ఫిక్సేషన్లో పార్టిసిపేట్ చేసేవి ఏవి అంటే ప్రోకారియోట్స్. ఇక్కడ ద రిడక్షన్ ఆఫ్ నైట్రోజన్ టు అమోనియా, the reduction of nitrogen to ammonia by living organism is known as biological nitrogen fixation. దీని abbreviation the reduction of nitrogen to ammonia by living organisms is called biological nitrogen ఫిక్సేషన్. లివింగ్ ఆర్గనిజమ్స్ ద్వారా నైట్రోజన్ ఫిక్సేషన్ జరిగితే కనుక దాన్ని బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అనేసి అంటాం. అయితే ఇందులో మనకి ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ జరిపేటటువంటి లివింగ్ ఆర్గనిజమ్స్ ద్వారా జరుగుతుంది అన్నాం కదా. ఈ లివింగ్ ఆర్గనిజమ్స్ని ఏమంటాము అంటే నైట్రోజన్ ఫిక్సర్స్. నైట్రోజన్ ఫిక్సర్స్ అనేసి చెప్తామన్నమాట. ఇక్కడ ఈ నైట్రోజన్ ఫిక్సర్స్ అనేసి చెప్తాం. అయితే లివింగ్ ఆర్గనిజమ్స్ అనేవి బయలాజికల్గా నైట్రోజన్ ఫిక్సేషన్ జరపడానికి కావలసినటువంటి ఎంజైమ్స్ని కలిగి ఉంటాయి అన్నమాట. ఏంటి అది అంటే నైట్రోజినేస్. ఏంటమ్మది? నైట్రోజినేస్ అనే ఎంజైమ్ ప్రోకారియోట్స్లో అవైలబుల్గా ఉండటం వల్ల ఈ బయలాజికల్గా జీవపరంగా నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది జరుగుతుంది. దేంట్లో? ప్రోకారియోట్స్లో. ఓకేనా? ఇక్కడ in prokaryotes. ఓకే, ఇక్కడ చూసుకుంటే కనుక N2 ఫిక్సేషన్ అనేది ఫ్రీ లివింగ్ ఆర్గనిజమ్స్ ద్వారా జరగవచ్చు. అంటే ఏరోబిక్ ఆర్గనిజమ్స్ ద్వారా జరపవచ్చు లేదా ఎనరోబిక్ ఆర్గనిజమ్స్ ద్వారా ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది జరగవచ్చు. అందులో కొన్ని పార్టిసిపేట్ చేసేటటువంటి లివింగ్ ఆర్గనిజమ్స్ గురించి తెలుసుకుందాం. ఇదొక లిస్ట్ అండి, నీట్గా రాసుకోండి. అజిటోబాక్టర్ అండ్ బైజెరింకియా. These two bacteria comes under free living aerobic nitrogen fixers. Free living aerobic N2 fixers. Okay, next one, Rhodospirilla. Rhodospirillum is a anaerobic nitrogen fixer. Anaerobic nitrogen fixer. Next,
bacillus. It is a free living anaerobic endophixes. ఇవి అంతేకాకుండా సైనోబాక్టీరియా కూడా నైట్రోజన్ ఫిక్సేషన్లో పార్టిసిపేట్ చేస్తాయి. సైనోబాక్టీరియా, దట్ మీన్స్ నాస్టాక్ అండ్ అనబినా. నాస్టాక్ అండ్ అనబినా ఇది బయలాజికల్గా జరిగేటటువంటి నైట్రోజన్ ఫిక్సేషన్. వాటిలో పార్టిసిపేట్ చేసేటటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ అస్ట్రోబాక్టర్, బైజెరింకియా అనేవి ఫ్రీ లివింగ్ ఏరోబిక్ ఎంటోఫిక్సర్స్. అలాగే రోడోస్పైరిల్లం ఎనరోబిక్ నైట్రోజన్ ఫిక్సర్, బాసిల్లస్ ఫ్రీ లివింగ్ ఎనరోబిక్. అలాగే some type of cyanobacteria that are nostoc and anabina are also participate in biological nitrogen fixation. Okay, next one, symbiotic nitrogen fixation. సింబయాటికల్గా నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది ఎలా జరుగుతుంది ఇది నోట్ చేసుకోండి. అరేంజ్ చేసేస్తాను. Symbiotic nitrogen fixation అంటే we know many types of living organisms that carry out the nitrogen fixation. అంటే ఇక్కడ నైట్రోజన్ ఫిక్సేషన్ ఇన్ ద ప్లాంట్స్లో చాలా లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి సింబయాసిస్ జరుపుతూ ప్లాంట్స్కి కావాల్సినటువంటి నైట్రోజన్ ఫిక్సేషన్ జరుపుకుంటాయి. అందులో కొన్ని మనకి చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటూనే వస్తున్నాం. ఎక్కువగా ఏంటి, సింబయాసిస్, నైట్రోజన్ కోసం సింబయాసిస్ చేసేటటువంటి బ్యాక్టీరియా ఉండేటటువంటి ప్లాంట్ ఒకటి చెప్పండి. ఫస్ట్ ఇయర్లో చదువుకున్నారు తెలుసా? రైజోబియం బ్యాక్టీరియా. అది ఎందులో ఉంటుంది? ఏ ప్లాంట్స్లో అసోసియేట్ అయ్యి సింబయాసిస్ జరుపుతుంది? లెగ్యూమ్ ప్లాంట్స్లో. ఓకేనా? ఇక్కడ సింబయాటిక్ నైట్రోజన్ ఫిక్సేషన్లో లెగ్యూమ్ ప్లాంట్స్కి రైజోబియంకి ఉన్నటువంటి రిలేషన్ని మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇక్కడ చిక్కుడు జాతులు, బీన్స్, లెగ్యూమ్ జాతులు అన్నిటిలో కూడా ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా? కొన్ని మొక్కలు అవి మీకు తెలుసు. చిక్కుడు జాతులకు సంబంధించిన అన్ని మొక్కల్లో కల్లా రూట్ నాడ్యూల్స్ ద్వారా నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఓన్లీ లెగ్యూమ్ జాతులేనా, నాన్ లెగ్యూమ్ ప్లాంట్స్లో కూడా నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది జరుగుతుంది. అది ఏంటి ఇంపార్టెంట్? ద మైక్రోబ్ ఫ్రాంకియా అనే మైక్రోబు నాన్ లెగ్యూమ్ ప్లాంట్ అయినటువంటి అల్నస్ ఇది నాన్ లెగ్యూమ్ ప్లాంట్. నాన్ లెగ్యూమ్ ప్లాంట్స్ రూట్స్లో రూట్ నాడ్యూల్స్ని ఫామ్ చేస్తూ ఇది నైట్రోజన్ ఫిక్సేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. జనరల్గా ఏంటి, రైజోబియం అనేది లెగ్యూమ్స్లో రూట్ నాడ్యూల్స్ని ఫామ్ చేస్తూ ఇది సింబయాసిస్ ప్రాసెస్ ద్వారా నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతుంది. ఇది అందరికీ తెలిసినటువంటి ప్రాసెస్. ఓకేనా? ఇక్కడ నాన్ లెగ్యూమ్ ప్లాంట్స్లో కూడా రూట్ నాడ్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయన్న విషయం
మనం ఈ సిలబస్లో తెలుసుకోవచ్చు అనమాట. ఫ్రాంకీ అనే బ్యాక్టీరియా మైక్రోబ్ అనేది అల్నస్ ప్లాంట్స్లో రూట్ నాడ్యూల్స్ని ఫామ్ చేస్తుంది. అయితే రూట్ నాడ్యూల్స్ ద్వారా రూట్ నాడ్యూల్స్లో ఏముంటుంది? ఇక్కడ రూట్ నాడ్యూల్స్ని మనం సెక్షన్ కటింగ్ కానీ చేసినట్లయితే కనుక, సెంటర్గా కట్ చేసినట్లయితే కనుక అదంతా కూడా పింకిష్లో మనకి కనిపిస్తుంది అనమాట. ఆ పింకిష్లో ఉండడానికి గల కారణం ఏంటంటే లెగ్ హిమోగ్లోబిన్. మన బ్లడ్ రెడ్ కలర్లో ఉండడానికి ఏంటి కారణం? హిమోగ్లోబిన్. అలాగే రూట్ నాడ్యూల్స్లో వాటి మధ్య భాగంలో పింకిష్గా ఉండడానికి గల కారణం ఏంటంటే లెగ్ హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ వల్ల ఇది పింకిష్ కలర్లో ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ నాడ్యూల్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది? సింబయోటిక్ నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది రూట్ నాడ్యూల్స్ ద్వారా నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది జరుగుతుందని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ రూట్ నాడ్యూల్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అన్నది చూసుకుంటే కనుక ఇక్కడ బ్యాక్టీరియాకి రూట్స్కి మధ్య ఉన్నటువంటి ఇంట్రాక్షన్ని మనం సింబయోటిక్ నైట్రోజన్ ఫిక్సేషన్గా చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? రైజోబియం బ్యాక్టీరియా ఈ రూట్ నాడ్యూల్ ఫార్మేషన్లో బ్యాక్టీరియా రూట్స్ మధ్య సమ్ టైప్ ఆఫ్ ఇంటరాక్షన్స్ అనేవి జరుగుతాయి. అయితే ఇక్కడ ద రైజోబియం కెన్ అట్రాక్టెడ్ బై ద ఎమినో యాసిడ్స్ షుగర్స్ ఇన్ ద ప్లాంట్స్. ఓకే, ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేసేటటువంటి ఎమినో యాసిడ్స్ షుగర్స్ ద్వారా ఇది అట్రాక్ట్ అయ్యి ప్లాంట్కి దగ్గరగా వస్తుందన్నమాట. ఎలా? ఇక్కడ నేను డయాగ్రామ్ వేస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? ఇది ఎపిడెర్మిస్, ఇది రూట్ హెయిర్స్, ఇది కార్టెక్స్, రూట్ యొక్క కార్టెక్స్. ఇదంతా కూడా రూట్ ఎక్కడ ఉంటుంది? సాయిల్లో ఉంటుంది, అవునా? ఇక్కడ చూడండి, the bacteria can attract by the sugars and ఇది ఎమినో యాసిడ్స్. ఇలాగ అట్రాక్ట్ చేయబడినటువంటి ఈ బ్యాక్టీరియా అనేది ఏమవుతుంది? ఇట్ ఈస్ మల్టిప్లై అండ్ కాలనైజ్. మల్టిప్లై జరిగి ఒక కాలనీగా ఫామ్ అవుతుంది అనమాట. కాలనీగా ఫామ్ అయ్యి that get to the attached to the roots. ఆ బ్యాక్టీరియా దగ్గరికి రాగానే ఈ రూట్ హెయిర్ అనేది వంపు తిరుగుతుందన్నమాట. ఇలా వంపు తిరిగి
దీని చుట్టూ కూడా అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. అట్రాక్ట్ అయ్యి ఇన్వైట్ చేస్తుంది దీన్ని. నెక్స్ట్ స్టెప్ ఇన్వైట్ చేసి అంటే ఆ రూట్ హెయిర్ని తులుస్తుంది అనమాట, హోల్ చేస్తుంది అనమాట. హోల్ చేసి రూట్ హెయిర్లోకి ఎంటర్ అయ్యి ఇట్ ప్రొడ్యూస్ ఇన్ఫెక్షన్ థ్రెడ్. This infection thread enters into the epidermis, later root cortex. ఈ విధంగా రూట్ కార్టెక్స్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఈ సెల్ ఇన్ఫెక్షన్ థ్రెడ్ ద్వారా ఈ బ్యాక్టీరియా అనేది రిలీజ్ అవుతుందన్నమాట. when bacteria is entered into the root hair, it is forms a infection thread. These infection thread extend into the cortex, root cortex. Then the bacteria is released from this infection thread and it is spread into number of cells. It is these cells are undergoes division. యాక్టివ్లీ డివిజన్ జరుగుతాయి అన్నమాట. జరిగిన తర్వాత ఏంటి, ఒక్కొక్క కార్టికల్ సెల్స్లోని ఇవి మల్టిపుల్ డివిజన్స్ జరిగి రూట్ నాడ్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ కార్టికల్ సెల్స్లో ఈ రూట్ నాడ్యూల్స్ అనేవి ఫామ్ అయ్యి అవి బాగా మెచ్యూర్డ్కి వచ్చిన తర్వాత వాసిక్యులర్ టిష్యూస్తో కాంటాక్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఆ తర్వాత వేరు నుంచి మనకి ఇది రూట్. The root nodules comes out of the root. అవుట్ గ్రోత్స్ అన్నమాట. రూట్ యొక్క అవుట్ గ్రోత్స్ అనేసి అంటాం వీటిని. ఇలాగా ఫామ్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇది రూట్ నాడ్యూల్ ఫార్మేషన్. అయితే ఈ రూట్ నాడ్యూల్లో ఏముంటుందని చెప్పుకున్నాం అంటే లెగ్ హిమోగ్లోబిన్. ఇట్ కంటైన్స్ ద రూట్ నాడ్యూల్ కంటైన్స్ లెగ్ హిమోగ్లోబిన్ అండ్ nitrogenase enzyme. Leg hemoglobin and nitrogenase enzyme. These enzyme అరేంజ్ చేసేస్తున్నానమ్మా. This nitrogen enzyme is a molybdenum Fe protein. It is nitrogen is enzyme is a molybdenum Fe protein. Okay, ఈ నైట్రోజనేజ్ ఎంజైమ్ అనేది ఏంటి, నైట్రోజన్ ఫిక్సేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. అంటే నైట్రోజన్ అనేది అమోనియాగా మారడంలో ఈ నైట్రోజనేజ్ ఎంజైమ్ అనేది పార్టిసిపేట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే కనుక 2N2 ప్లస్
ఏ ఇక్కడ రూట్ నాడ్యూల్లో ఉన్నటువంటి నైట్రోజనేజ్ ఎంజైమ్ అనేది నైట్రోజన్ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి నైట్రోజన్ అనేది అమోనియాగా చేంజ్ అవ్వడంలో పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ అమోనియాగా ఫామ్ అవడానికి కావాల్సినటువంటి 8 ప్రోటాన్లు అలాగే ఎలక్ట్రాన్లు, అంతేకాకుండా ఎనర్జీ కూడా ఇక్కడ అవసరం అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఈ నైట్రోజనేజ్ ఎంజైమ్ అనేది ఇట్ ఈస్ ద నైట్రోజనేజ్ ఎంజైమ్ ఈజ్ సెన్సిటివ్ టు మాలిక్యులర్ ఆక్సిజన్కి ఇది సెన్సిటివిటీని చూపిస్తుంది అనమాట. అయితే ఈ మాలిక్యులర్ ఆక్సిజన్ నుంచి నైట్రోజనేజ్ ఎంజైమ్ అనేది ప్రొటెక్ట్ చేయబడుతుంది. దేని ద్వారా? ద నైట్రోజనేజ్ ఎంజైమ్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై ద లెగ్ హిమోగ్లోబిన్ ఫ్రమ్ ద మాలిక్యులర్ ఆక్సిజన్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఆక్సిజన్ స్కావెంజర్ అంటాం. దేన్ని? లెగ్ హిమోగ్లోబిన్. లెగ్ హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది? దీన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అందుకు దీన్ని ఏమన్నాము అంటే ఆక్సిజన్ స్కావెంజర్. ఆక్సిజన్ స్కావెంజర్ అని ఎందుకు అంటాం అంటే బయలాజికల్ ఆక్సిజన్ నుంచి నైట్రోజనేజ్ ఎంజైమ్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, స్ప్లిట్ అయిపోకుండా. ఈ రెండు ఎప్పుడు ఉంటాయి? రూట్ నాడ్యూల్స్లో ఉంటాయి. నెక్స్ట్ ఇదంతా కూడా ఈ విధంగా మనకి రూట్ నాడ్యూల్ ఫార్మేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఫేట్ ఆఫ్ అమోనియా. ఇక్కడ చూసుకుంటే కనుక ఎట్ ఫిజియలాజికల్ pH ద అమోనియా ఈజ్ ప్రోటోనేటెడ్ ఫార్మ్ టు అమోనియం అయాన్స్. ఇక్కడ సమ్ ఫిజియలాజికల్ pH దగ్గర అమోనియా అనేది అమోనియం అయాన్స్గా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ NH4 అయాన్ అంటే అమోనియం అయాన్గా ఫామ్ అయిపోతుంది. అయితే ఈ అమోనియం అయాన్స్ అనేవి ఈ విధంగా ఏర్పడినటువంటి అమోనియం అయాన్స్ ఆర్ అబ్జార్బ్డ్ బై ద ప్లాంట్స్. ఈ అమోనియం అయాన్స్ని కూడా ప్లాంట్స్ అనేవి అబ్జార్బ్ చేసుకుంటాయి. అయితే ఇక్కడ అవి స్టోర్ చేసుకోలేవు. ఏవి? ప్లాంట్స్. ఎందుకు అంటే ఈ అమోనియం అయాన్స్ అనేవి ద అమోనియం అయాన్స్ ఆర్ టాక్సిక్ టు ది ప్లాంట్స్, హెన్స్ దీస్ ఆర్ కెనాట్ స్టోర్ ద అమోనియం అయాన్స్. ఇక్కడ అమోనియం అమోనియం అనేది ఎమినో యాసిడ్స్లో ఎలా యూజ్ చేయబడుతుంది అన్నది చూసుకుంటే కనుక దేర్ ఆర్ టూ వేస్. వన్ ఈజ్ reductive elimination. In this process ammonia is reacted with ammonia.
ammonia is reacted with alpha ketoglutarate acid. Alpha ketoglutarate acid ప్లస్ రిడక్షన్ అనుకున్నాం కదా, NADPH thus it is form glutaric acid. Glutaric acid plus H2O and NADP ఇక్కడ రిడక్షన్ జరిగి in the presence of dehydrogenase. ఓకే, ఇక్కడ అమోనియా ఈజ్ కంబైన్డ్ విత్ ఆర్ రియాక్టింగ్ విత్ ఆల్ఫా ketoglutarate acid NADPH and gives rise to glutaric acid and NADP లు ప్రొడ్యూస్ అవుతాయి in the presence of glutamic dehydrogenase. This process is known as reductive ఎమినేషన్. NADPH ఎలా వచ్చింది? ఇక్కడ రిడక్షన్ డివిజన్ జరుగుతుంది కదా, రిడక్షన్ డివిజన్ జరగాలి అన్నప్పుడు ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తాయి. ఓకేనా, హైడ్రోజనేజ్ జరగడానికి కావాల్సినటువంటి ఫ్యాక్టర్స్ NADPHలు పార్టిసిపేట్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్ ట్రాన్స్ ఎమినేషన్. Transamination. In this process, two components are participated in the process. Okay, that is, one is amino acid, another one is keto acid. Okay, it is a reversible reaction. In this process, the amino group is transfer the keto group from the amino acid. అంటే ఇదొక ఎమినో యాసిడ్. ఈ ఎమినో యాసిడ్లో ఉన్నటువంటి ఎమినో గ్రూప్ అనేది అనదర్ కీటో గ్రూప్ అయినటువంటి కీటో యాసిడ్లో ఉన్నటువంటి వచ్చి కీటో గ్రూప్ ప్లేస్లో యాడ్ అవుతుంది అనమాట. మరి ఇది వచ్చి దీని ప్లేస్లో యాడ్ అవుతుంది అనమాట. అంటే వాటి యొక్క ప్లేసెస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాయి అనమాట. ట్రాన్స్ ఎమినేషన్, ఎమినో గ్రూప్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడాన్ని ట్రాన్స్ ఎమినేషన్ అనేసి అంట. మ్యూచువల్ ఎక్స్చేంజింగ్ అక్కర్స్ ఆర్ దేర్. ఓకేనా, ఈ విధంగా ఎక్స్చేంజ్ అవ్వడం వల్ల, ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఎలా ఏర్పడతాయి అన్నది చూసుకుంటే R1 ఈ విధంగా ట్రాన్స్ ఎమినేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఇది ఫేట్ ఆఫ్ అమోనియా. అంతేకాకుండా ఇక్కడ 2 మెయిన్
amino acids are found in plants. That is aspergine. Aspergine is produced from the aspartic acid. Aspartic acid. Another one, glutamine. It is from glutaric acid. Okay. Mainly 2 amino acids are found in plants, that are aspergine, glutamine. Aspergine is produced from the aspartic acid. Glutamine is produced from the glutaric acid. Okay. ఇవి ఫామ్ అయిన తర్వాత ఇక్కడ నైట్రోజన్ కంటెంట్ అనేది ఎమినో యాసిడ్స్ కంటే ఎమైడ్స్లో ఎక్కువగా ఉంటాయి. ఇది ఫేట్ ఆఫ్ అమోనియా. ఓకే, ద మినరల్ న్యూట్రిషన్ చాప్టర్ ఈస్ ఓవర్, కంప్లీటెడ్. ఓకే, మనం మళ్ళీ నెక్స్ట్ చాప్టర్ మళ్ళీ న్యూగా రేపు ఎంజైమ్స్ని కొత్త చాప్టర్ని స్టార్ట్ చేసుకుందాం. ఇంతటితో మినరల్ న్యూట్రిషన్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. అర్థమైందా? అర్థం కాకపోతే నేను మళ్ళీ నోట్స్ పంపిస్తాను కొద్ది రోజుల్లో. అది పంపించిన తర్వాత అందరూ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.